ఫ్యాక్షన్ హత్య కేసులో నంద్యాల కోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2012లో ఇంజేడు కృష్ణారెడ్డి సహా 4 హత్య గురయ్యారు. మొత్తం 18 మంది నిందితుల్లో ఇప్పటికే 4 చనిపోయారు. మిగిలిన వారిలో 12 మందికి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. మా ప్రతినిధి నాగిరెడ్డి దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నాగిరెడ్డి, ప్రత్యూష, ఇది అప్పట్లో చాలా సంచలనం కేసు. ఇది 2012 ఫిబ్రవరి 22న ఈ హత్య జరిగింది. ఆలగడ్డ మండలం చింతకుంట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అప్పట్లో వైసీపీకి చెందిన ఇంజేడు కృష్ణారెడ్డి, ఆయన భార్య, కొడుకు సహా మొత్తం అనుచరుడు మొత్తం 4 కూడా ఇంట్లో లైట్లు పవర్ కట్ చేసి గేటుని స్కార్పియో వాహనంతో బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి వేట కొడవలతో అత్యంత పాశవికంగా నరికి చంపారు. వీళ్ళు 4 హత్య కేసులో 19 మంది నిందితులు. అప్పట్లో వాళ్ళలో 19 మందిలో 7 మృతి చెందారు. ఇప్పుడు 12 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నంద్యాల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులకు ఈ శిక్ష పడింది. ఫ్యాక్షన్ హత్య కేసుల్లో ఇప్పటికే కొన్ని వందల మందికి జీవిత శిక్షలు విధించారు. ఆ శిక్షల్లో, అలాంటి సంచలన శిక్షల్లో కూడా ఇది ఒకటి అని చెప్పవచ్చు. దాదాపు 12 మందికి ఇలా యావజ్జీవ శిక్ష అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దీంతో ఇప్పటికే ఫ్యాక్షన్ పూర్తిగా రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తగ్గిందనుకుంటున్న సందర్భంలో ఫ్యాక్షన్ హత్య కేసులో ఇలాంటి శిక్ష మళ్ళీ మరింత భయాందోళనకి గురి చేస్తుంది. దాదాపు ఎవరు కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ జోలికి పోయే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. 12 మందికి శిక్ష విధించింది. వీరిని ఏ జైలుకు తరలిస్తారనేది మరి కాసేపట్లోనే తేలనుంది. రైట్ నాగిరెడ్డి, థ్యాంక్ యూ.